హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం పండుగ స్పెషల్గా నేను ఈరోజు బొబ్బట్లు చూపిస్తున్నాను. ఇక్కడ మా తెలంగాణ సైడ్లో అయితే ఇది పోలేలు అని కూడా అంటాము. ఈ పోలేలు చాలా సింపుల్ వేలో ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేలాగా చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్లో మీరు చేస్తే మాత్రం మీకు చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా కూడా కుదురుతుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈ టేస్టీ అయిన బొబ్బట్లు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను బొబ్బట్లతో పాటు కట్టిచారు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి పప్పుల నుంచి వచ్చిన వాటర్ తోటి కట్టిచారును ప్రిపేర్ చేస్తారు. రెండు వీడియోస్ కూడా కంప్లీట్గా చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనము 1 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే రెండు కూడా మైదా పిండితోటే చేసుకోవచ్చు. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా వీటిని వేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ పిండిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. పూలలు చేసేటప్పుడు పిండి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎంత చక్కగా మిక్స్ చేస్తే అంత మృదువుగా అంత సాఫ్ట్గా పూలలు అనేది వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము ఆయిల్ అయినా లేదు అంటే నెయ్యి అయినా ఇలా మళ్ళీ వేసుకోవాలి. ఇలా వేసుకొని మరొకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం స్టిక్కీగా ఉండేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అంతా కూడా పిండికి బాగా అంటుకుంటుంది. ఒక 2 గంటల వరకు పిండిని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు శనగపప్పుని తీసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత పప్పుని మనము సపరేట్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ పప్పులో నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ తోటే మనము కట్టిచారు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాటర్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనము ఉడికించుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వరకు బెల్లంని వేసుకోవాలి. 1 గ్లాస్ శనగపప్పుకి 1 గ్లాస్ బెల్లం అనేది స్వీట్నెస్ అనేది సరిపోతుంది. లేదు అంటే మీరు బెల్లం అనేది ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత ఉడికించుకున్న పప్పుని కూడా వేసుకున్న తర్వాత ఇలా మనకి బెల్లం అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీంట్లోకి మనము కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచీని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పూర్ణం అంతా కూడా మనకి మంచిగా దగ్గరగా అవ్వాలి. అస్సలు లూజ్గా ఉండొద్దు. ఇలా మనకి మంచి దగ్గరగా అయ్యాక ఇలా మనము చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం రెడీ అయిపోయింది. అలాగే పిండి కూడా చక్కగా నానిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పిండి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. అంటే శనగపప్పు స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ని పెట్టేసుకొని ఇలా జాగ్రత్తగా మనం ఇదంతా కూడా క్లోజ్ చేసుకోవాలి. పిండి ఎంత బాగా నానితే పోలేలు అనేది అంత బాగా వస్తుంది. సో పిండి నానబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మనము పూర్ణం పెట్టేసుకొని ఇలా మనం జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చక్కగా క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము పొడిపిండి యూస్ చేస్తూ మనము చపాతీ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ముందుగా పొడిపిండిని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకున్న పిండిని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ఏ విధంగా అయితే చేస్తామో అలా నెమ్మదిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనము జాగ్రత్తగా పోలేలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీరు లేదు అంటే నేతి బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో మనం అస్సలు పొడిపిండి వాడకుండా కేవలం నెయ్యితోటి మాత్రమే చేస్తాము. ఇలా మనం ఈక్వల్గా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని పెనం మంచిగా వేడిగా అవ్వాలి. తర్వాత దీనిపైన నెయ్యి అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లని దీనిపైన పెట్టేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా దీన్ని వేయించుకోవాలి. ఒక సైడ్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఇప్పుడు ఈ సైడ్ మనము నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోవడం వలన బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక సైడ్ నెయ్యి పెట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనము ఫ్లిప్ చేసుకొని ఆ సైడ్ కూడా నెయ్యి అనేది పెట్టేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ కూడా మనము చక్కగా దీన్ని మనము కాల్చుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని
సర్వ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బొబ్బట్లన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. తరువాత ఇక్కడ నేను కట్టిచారు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అంటే శనగపప్పు నుంచి వాటర్ వచ్చింది కదా, బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్రని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా మనకి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత వీటిని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకొని ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఈ పప్పు నుంచి వచ్చిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న పప్పులో నుంచి వచ్చిన వాటర్ని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము చిటికెడు కారంని కూడా వేసుకోవాలి. కారం ఎక్కువగా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి మనం బాగా ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదండి, ఆ పూర్ణం 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలా వేయటం వలన ఈ కట్టిచారు అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది. అలాగే కొంచెం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పూర్ణంని యాడ్ చేసుకొని ఒక్కసారి మనము బాగా ఉడికించుకోవాలి. ఇది మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కట్టిచారు రెడీ అయిపోయింది. ఇది మనము రైస్లోకి తింటే చాలా బాగుంటుంది, లేదు డైరెక్ట్గా ఇలా సూప్లా తాగినా కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో, అలాగే కట్టిచారు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా చూపించాను కదండి. మీరు కూడా ఏదైనా ఫెస్టివల్కి ఇలా మంచి స్వీట్ ఐటెం చేయాలి అనుకుంటే ఇలా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.